హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమానాథ్ వ్లాగ్స్. సో టుడే వ్లాగ్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాలు. సో మార్నింగ్ టు నైట్ అయితే షూట్ చేయబోతున్నాను. కొంచెం షూట్ చేస్తాను, చూసేయండి. సో మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాలు అని చెప్పేసి నైటే వెళ్ళాము. సాటర్డే నైటే వెళ్ళాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ లేచి ఆల్రెడీ పూజ స్టార్ట్ అయితే చేసేసింది. 6:30 అవుతుంది. ఇంకా మా పాప అయితే ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా వాళ్ళు లేస్తారు కాబట్టి ఇంకా తొందరనే లేస్తుంది అందరం. ఇంకా నా స్నానం కూడా అయిపోయింది. ఇక్కడ మమ్మీ పూజ కోసం అంతా రెడీ చేసింది. ఇక్కడైతే మా పాప మా మమ్మీని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఇంకా అన్నీ తీస్తూ అన్ని ముగ్గులన్నీ చెరిపేస్తూ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ తులసి మాత దగ్గర ఇక్కడ పూజ చేసి నెక్స్ట్ ఇంట్లో పూజ చేస్తుంది. ఇక్కడైతే పూరి పిండి కలిపేసింది, పరమాన్నం చేసేసింది పూజ కోసం. పూరీలు అయితే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే కలిపి పెట్టింది పిండి. ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చేసి ఇంకా పూరీలు అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ బోనం కోసం బోనం కుండ కూడా రెడీ చేసి పెట్టేశాను. అది అక్కడ దేవుడి కాడ పెట్టేశాను, తర్వాత చూపిస్తాను. ఆల్రెడీ చికెన్ కూడా కర్రీ వండేసాం చూడండి. అక్కడ బోనం పెట్టేసాం, కోడి తెచ్చేసాం. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంట్లో. ఇంకా బోనం తీసుకొని గుడికి వెళ్ళడమే. సో ఇంకెప్పుడు బోనాలు ఇలానే చేసుకుంటాం మేము. ఇంకా మా ఇంటి వెనక సైడ్లో ఉంటుంది గుడి. ఇంకో గుడి కొత్తగా ఓపెన్ చేసే గుడి ఏంటంటే కొంచెం వేరే దగ్గర ఉంటుంది. దానికి నైట్ అయితే వెళ్తాము. మేము ఎప్పుడు ఇక్కడ చేస్తాం కాబట్టి ఇక్కడ చేసేసి అక్కడ నైట్ కూడా వెళ్ళి అక్కడ మామూలుగా కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే చేసుకుంటాం. బోనం అయితే ఇక్కడనే సమర్పిస్తాం. సో చూసేయండి. ఇంకా అందరు బోనాలు అంటే ఇలానే చేస్తారు కదా, మేము కూడా మేము ఎలా చేస్తామో చూడండి. ఇంకా మా పాప అయితే అక్షింతలతో ఆడుతూ ఉంటుంది. అక్షింతలే కావాలంటుంది. అక్కడ చూడండి తీసుకుంటూ ఉంటుంది. అవన్నీ ఖాళీ చేసేస్తుంది ఇంకా గుడికి వెళ్ళే వారికి. ఇంకా అక్కడ బోనం అయితే రెడీ చేసాం. ఇక్కడ చికెన్ చూడండి, చికెన్ అయితే అయిపోయింది. పూరి కూడా చేసి పెట్టేసాం కదా. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం. గుడికి అయితే వచ్చేసాము. బోనం కూడా అక్కడ దించేసి నేను పిక్స్ లాస్ట్లో పెడతాను. బోనంవి అవన్నీ వీడియో అయితే తీయలేదు. ఇంకా తొందరగా వచ్చేసాం కదా. నేనైతే బోనం ఎత్తుకున్నా. మా తమ్ముడు వాళ్ళని తీయమంటే ఇంకా ఎవరు తీయలేదు. సో బోనం అన్నీ అక్కడ పెట్టేసి వచ్చాక టిఫిన్ అయితే చేసేసాము. ఇది నెక్స్ట్ కర్రీ ఇంకా లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. ఇదైతే నాటుకోడి, ఇది వచ్చేసి మా తమ్ముడు కోసం మామూలు చికెను. ఎందుకంటే వాడు నాటుకోడి తినడు, అందుకే ఇంకా మేమేం తెచ్చుకున్నా సరే వాడికైతే చికెన్ అయితే తెస్తాము. ఇదైతే నాటుకోడి కొంచెం పులుసు లాగానే ఉంటుంది కదా, అంటే మరీ పులుసు ఏం కాదు. అది ఇప్పుడే పెట్టాను కాబట్టి వాటర్ ఇప్పుడే వేసా. కొంచెం అది బాగా ఉడకాలి కదా నాటుకోడి, అందుకే ఎక్కువ వాటర్ వేసా. ఇంకా బగారా రైస్, వడలు అవన్నీ చేస్తాము. ఇంకా అవైతే చూపించలేదు, మర్చిపోయినా. చుట్టాలందరూ వచ్చారు హడావిడిలో. ఇంకా నేను షూట్ చేయలేదు. ఇది వచ్చేసి ఇంకా చెప్పాను కదా వేరే దగ్గర గుడి ఓపెనింగ్ అని చెప్పేసి అక్కడ ఇదంతా గ్రౌండ్ అనమాట. అక్కడ అందరూ చాలా జనాలు ఉన్నారు. ఇంకా ఎగ్జిబిషన్ లాగా అన్నీ పెట్టారు. ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా నెక్స్ట్ మనం కొనుక్కోవడానికి అంటే ఒక జాతర అంతే, ఇంకా జాతర లాగా ఉంటుంది. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ బోనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ ఇదే బోనాలు. అంటే ఆల్రెడీ అన్ని ఊర్లలో అయిపోయాయి కదా, ఇక్కడైతే లాస్ట్ అయ్యావి. సో థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సో కొన్ని ఫొటోస్ అయితే చూసేయండి.